హరే కృష్ణ. అందరూ బాగున్నారండి. ఈరోజు వంకాయ కొత్తిమీర కారం చేయటం చూపిస్తాను. వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పడితే ఇలా మెత్తగా నలిగిపోయిందండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకుని వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కూరకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. ఇలా ముక్కలు ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, ఇందాక కొత్తిమీరకి సరిపడగా ఉప్పు వేసాము, ఇప్పుడు ముక్కలకి సరిపడగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మన సాంప్రదాయ వంటల్లో చక్కటి హెర్బల్స్ అన్నీ యూజ్ చేస్తాం కదండి. హెల్త్కి చాలా మంచిది. ప్రత్యేకంగా కషాయాలు అటువంటివి తాగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టి కాసేపు ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ముక్క కొద్దిగా మెత్తబడిందండి. ఈసారి కొత్తిమీర కారం వేసేసుకోవచ్చు. కొత్తిమీర కారం వేసేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకో 1 మినిట్ మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దాం. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయిందండి కూర. ముక్క కూడా మెత్తగా ఉడికింది. ఇంకొక 1 మినిట్ మూత లేకుండా ఇలాగ వేగించుకొని ఆపేయటమే. చుట్టూ నూనె వదిలేస్తుంది. కూర రెడీ అయినట్టే. కొత్తిమీర కారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయతో చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది. వంకాయ కొత్తిమీర కారం ఇప్పటివరకు మీరు చేయకపోతే కనుక తప్పకుండా ఇలా చేసి తిని చూడండి. అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా ఈ కూర కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినని రోజుల్లో కూడా ఈ కూర చక్కగా తినచ్చు. కొత్తిమీర బాగా చేసుకోవటం ఒకటే టైం తీసుకుంటుందండి. మిగిలినంతా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. వంకాయ కొత్తిమీర కారం రెడీ.